yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. ఇక్కడికి ఇచ్చేసిన మెగా అభిమానులందరికీ మరియు మీడియా మిత్రులకి ఆటో సోదరులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. గత 40 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారు మనం అందరినీ ఎన్నో సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి మన 8 సినిమాలు వరుసగా హిట్లు తీసి హిట్ మిషన్ అనిపించుకున్న మన అనిల్ రావిపూడి కాంబినేషన్లో రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని మేము ఇక్కడ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ సినిమా మెగా అభిమానులందరినీ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ని అందరు ప్రేక్షకులందరినీ కూడా చాలా బాగా ఆలరిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా రేపు 12వ తారీఖున పెద్ద విజయం సాధించబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఫస్ట్ డే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. వీటన్నిటిని మించి రేపు 12వ తారీఖు సినిమా కూడా థియేటర్లో మన అందరికీ పెద్ద పండుగను తీసుకొస్తుంది. అందులో ఎలాంటి డౌటు లేదు. ఖచ్చితంగా ఈ మాకు కూడా ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. సంక్రాంతికి మేము రిలీజ్ చేసిన అన్ని చిత్రాలు ఇంతకుముందు అరుంధతి కావచ్చు, సర్లేరు నీకెవరు, F2, శతమానం భవతి, పోయిన సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం. వాటిలన్నింటినీ మించి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించి మనందరికీ సంతోషాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో చిరంజీవి యువత ఎప్పుడు ముందుంటారు. చిరంజీవి యువత అంటే ఏదో డిస్ట్రిబ్యూటరు, ఫ్యాన్స్ ఇలా ఉండదు. వాళ్ళందరూ మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. వాళ్ళు మా ఆఫీస్ నుంచి ఏ సినిమా రిలీజ్ చేస్తున్నా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ సహకారం కానీ సొంత ఫ్రెండ్స్, సొంత ఫ్యామిలీలో జరిగిన సినిమా లాగా మేము ఫీల్ అవుతాం. అలాంటి అభిమానులకి ఒక మంచి సినిమాతో నేను రిలీజ్ చేస్తున్నందువల్ల చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ నా తరపున ఇంత మంచి ప్రోగ్రాం ఈరోజు నెల్లూరు నగరంలో చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఆటో సోదరులను గ్యాదర్ చేసి ఇంత పెద్ద ర్యాలీని ఇంత ఆర్గనైజ్డ్గా చేయటం అది ఒక్క చిరంజీవి యువతకే సాధ్యపడుతుంది. పేరున చిరంజీవి యువతలో ఉన్న వాళ్ళందరూ నాకు చాలా కావాల్సిన వాళ్ళు. ఇంచుమించు అందరూ నాకు ఫ్రెండ్సే, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే వాళ్ళు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ నెల 11వ తారీఖు ప్రీమియర్ షోలో ఈ సినిమాతో మళ్ళీ అందరం కలుద్దాం. ఈ సక్సెస్ని మళ్ళీ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి మనతో పాటు సినిమా ప్రేక్షకులు అందరూ థియేటర్లో బాగా ఎంజాయ్ చేయబోతున్నారు. ఇది 100% జరిగి తీరుతుంది. ఈ 2026 సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకర వరప్రసాద్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మా నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో ఈరోజు 400 ఆటోలతో మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ టైటిల్స్తో అందరం కూడా అభిమానులందరం విఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద చేరి ఈరోజు మెగా ర్యాలీని నిర్వహించి అభిమానులందరం కూడా రాబోయే చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆటోలతో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. మా సుస్మిత పాప, హనీ పాప నిర్మాతగా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. అలాగే అనిల్ రావిపూడి, హిట్ దర్శకుడిగా పేర్కొన్న అనిల్ రావిపూడి ఒక ఎత్తు అయితే, ఈరోజు మా దైవం చిరంజీవి గారిని చూస్తూ ఉంటే కొత్త కుర్రోడు మళ్ళా ఇండస్ట్రీకి వచ్చిన విధంగా అన్నయ్య న్యూ లుక్స్తో చూపించినటువంటి వారందరూ కూడా ఆ సినిమా యూనిట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూటర్ గారిని ఇక్కడే అడగడం జరుగుతుంది. మెగా అభిమానులందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటామని తెలియజేసుకుంటున్నాం. జై చిరంజీవి. సినీ ప్రపంచంలో ఒక మెగాస్టార్గా ఎదిగి రేపు సంక్రాంతి పండగకి 12వ తేదీ, సంక్రాంతి పండగకి ముందుగా 12వ తేదీ మన శంకర్ వరప్రసాద్ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రం విజయవంతం సాధించి ఇక్కడ నెల్లూరు జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి హరి గారికి
వారి యొక్క యూనిట్ మొత్తానికి మంచి ఆదాయాలు వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా. అదేవిధంగా మా చిరంజీవి గారి కూతురు సుస్మిత గారు ఈరోజు నిర్మాతగా సినీ రంగంలోకి రావడం జరిగింది. ఆమె చెయ్యి కూడా మంచి విజయవంతం సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ భారతదేశంలో ఉండే మెగా అభిమానులు అందరూ ఈ యొక్క సినిమాను చూసి విజయవంతం చేసి అందరికీ అలరించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరపున మేమందరం కోరుకుంటున్నాం. నా పేరు సురేష్. మేము మెగాస్టార్ వీరాభిమానులమే. మన అసలు శంకర్ వరప్రసాద్ సినిమా ఈ సంక్రాంతికి వస్తే అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్తో వచ్చి బ్లాక్ బస్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. మా బ్లడ్లో మెగాస్టార్ ఉన్నాడు, మా ఊపిరిలో మెగాస్టార్ ఉన్నాడు. మా మెగాస్టార్ సంక్రాంతికి వస్తున్నావు. మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్. అందరికీ నమస్తే అండి. నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. అలాగే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీలో వర్క్ చేశాను. నేను అమ్మ కడుపులో నుంచి పుట్టంగానే జై చిరంజీవ చిరంజీవ అని పుట్టాను. నా బ్లడ్ కోస్తే మొత్తం చిరంజీవ చిరంజీవ అని ఉంటుంది. అలాగే నేను ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఒక సేవా మార్గం కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయనే నాకు ఇన్స్పిరేషను. జై చిరంజీవ. మన శంకర్ వరప్రసాద్ సినిమా రేపు జనవరి 12వ తేదీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మన శంకర్ వరప్రసాద్ గారికి బంపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా మెగాభిమానిగా కోరుకుంటున్నాను. నా పేరు కొండాపురం కస్తూరి, జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్టరు. అండ్ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో అభిమాని. జై చిరంజీవ, జై హింద్.